హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ శ్రీస్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. యాక్చువల్లీ ఈ వీడియో లాస్ట్ వీక్ రావాల్సింది, కానీ జున్ను తన కుకింగ్ వీడియో ఫస్ట్ పోస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఓకే అని తనది పోస్ట్ చేసేసాను. చూసారా జున్ను కుకింగ్ చేసిన వీడియో? చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. ఇంక ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే మా హాలిడేస్ అయిపోయి మేము మా ఇంటికి రిటర్న్ అయిపోతున్న వీడియో. రిటర్న్ అవుతున్నప్పుడు అక్కడ మాకు ఒక మంచి స్వీట్ షాప్ ఉందన్నమాట. ఆ స్వీట్స్ షాప్లో స్వీట్స్ అంటే అందరికీ ఫేవరెట్, మస్ట్ స్టాప్ అవి. సో అక్కడికి రీచ్ అవ్వగానే మేము స్వీట్స్ అవి తీసేసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయాము. ఇప్పుడు ఏం చేస్తున్నా, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా, అదే సిచ్యువేషన్లో ఉన్నాను నేను. ఎందుకంటే ఎగ్జామ్స్ అవ్వగానే హాలిడేస్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే నేనైతే పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 2 months నుంచి అక్కడే ఉంటున్నాను. నా మ్యారేజ్ అయిపోయి ఇన్ని ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ని మంత్స్ ఉండటము. ఇక మీద ఉంటానో లేదో కూడా తెలియదు, ఇన్ని మంత్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తానో లేదో కూడా తెలియదు. అందుకే నా హార్ట్ అంత హెవీ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి రీచ్ అవ్వగానే నాకు ఇంకొక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. డోర్ ఓపెన్ చేయకముందే నా బ్రెయిన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది, డస్ట్ 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 అని. ఎందుకంటే మేము వెళ్ళి ఆల్మోస్ట్ 2 months అయిపోయిందని చెప్పాను కదా, అందుకని మొత్తం డస్ట్ అంతా పేరుకుపోయి ఉంటుందని నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా డోర్ ఓపెన్ చేసి చూస్తే అమ్మ బాబోయ్, మేము హాలిడేస్కి వెళ్ళాం కానీ డస్ట్ మటుకు మా ఇంట్లో సిన్సియర్గా డ్యూటీ చేసేసింది. ఇంకా లగేజ్ అంతా పక్కన పెట్టేసి రూమ్స్ స్వీప్ చేసి మాప్ చేశారు, టేబుల్ క్లీన్ చేశారు. మా మెయిడ్కి కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ టైంలో కాల్ చేశాను అనుకోండి, ఎవర్రా ఈ పిచ్చిది ఈ టైంలో కాల్ చేసింది, ఎవరు నువ్వు అంటదేమోనని భయమేసి ఇంకా కాల్ చేయలేదు. ఆ వర్క్స్ అన్ని నేనే కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యాను. ఈ మూడ్ ఆఫ్తో బిర్యానీ తింటాం అంటే అది అయ్యే పని కాదు. సో ముందు అమ్మోకి, జున్నుకి, మా హస్బెండ్కి అయితే సర్వ్ చేసేసాను. వాళ్ళైతే తిన్నారు. ఇక్కడ అమ్మో నన్ను కూడా తినమంటుంది. కాదులే నాన్న, నేను ఫ్రెష్ అయ్యి వచ్చి తింటానని చెప్తున్నాను. తినేటప్పుడు ఆ స్పెట్స్ ఎందుకు తీసేయి అంటే తీసేసి తింటుంది. బిర్యానీ బాగుందని చెప్పింది. ఇంకా అలా తినేసి నైట్ పడుకున్నాము. ఇంకా రేపు మార్నింగ్ చూసుకుందాము డస్టింగ్ అదంతా అని చెప్పేసి ఆ నైట్కి అయితే క్లోజ్ అనమాట. ఇంకా యాక్చువల్లీ నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుందండి. నేను వెళ్ళేటప్పుడు 2 bagsతో వెళ్తాను, వచ్చేటప్పుడు కార్ కూడా సరిపోనంత లగేజ్తో వస్తాను. ఏమొస్తాయో నాతో అర్థమే కాదు. అందరూ ఇంతేనా? ఇంతే అయి ఉంటుందిలేండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఇవ్వకుండా, మనం ఎందుకు ఊరుకుంటాం తెచ్చుకోకుండా, అన్నీ తెచ్చేసుకుంటాం, అంతే కదా. ఇకపోతే చూసారా డస్ట్ ఎట్లా ఉంది అంటే, కిచెన్కి నేను టార్గెట్టా, నా టార్గెట్ కిచెన్ అర్థమే కావట్లేదు. ఇది కిచెన్కి జస్ట్ ఒక సైడ్ మాత్రమే. ఈ 1 side నాకు క్లీన్ చేయడానికి దగ్గరగా 1 hour పట్టేసింది. ఆ డస్ట్ అంతా క్లీన్ చేసుకొని మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసాను ఇంకొకేసారి. మొత్తం వాటర్ అంతా వేసి సోప్తో మొత్తం నీట్గా క్లీన్ చేశాను. 1 hour పట్టింది, 1.5 hour పట్టింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇవాళ మార్నింగ్ బయట నుంచే తెప్పించేసుకున్నాము. నాకు అమ్మ ఉండటం వల్ల చాలా హెల్ప్ అయింది, లేకుంటే ఒక్కదాన్ని అయిపోయేదాన్ని. కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టి అమ్మ అందరికీ అంటే తను పెట్టిచ్చేస్తుంది. తర్వాత గ్రాసరీ అంతా చూసారా సర్దేసుకున్నాను. ఒకేసారి నేను 2 monthsకి సరిపడా ఒకేసారి షాప్ చేస్తాను. 2 months మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. స్పైసెస్ అన్నీ సర్దేసేసాను ఎక్కడివి అక్కడ. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ కూడా కర్రీస్ బయట నుంచే తెప్పించుకున్నాను. జస్ట్ రైస్ పెట్టేశాను. ఎందుకంటే ఈ క్లీనింగ్ చేస్తూ మనం మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో అందుకని బయట తెప్పించేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక రెండో సైడ్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది కూడా దగ్గరగా సేమ్ 1 hour పట్టింది. ఆ తర్వాత స్టవ్ కూడా స్టార్ట్ చేశాను. స్టవ్ అంతా బాగా గ్రీజీ అయిపోయింది అనమాట. సో అది కూడా నాకు 45 minutes, 1/2 hour to 45 minutes పట్టింది ఆ క్లీనింగ్ కూడా. ఇంకా మార్నింగ్ లేవగానే 8 o'clockకి మా మెయిడ్కి కాల్ చేశాను. చావు కబుర్ చల్లగా చెప్పింది. మేము వెళ్ళిన తర్వాత క్యాటరాక్ట్ చేయించుకుందంట. సో డస్టింగ్ అదంతా చేయలేను, వచ్చి మాప్ వేస్తాను, తర్వాత అంట్లు అవి కడిగి పెట్టేస్తాను అంది. అంట్లు కడగటానికి ఏమున్నాయండి, నైట్ తిన్నవి 2 plates అంతే కదా. సో ఉన్న యుటెన్సిల్స్ అన్నీ డస్ట్ పట్టుకుపోయినాయి కదా, అవి మొత్తం కొంచెం వాటర్లో తడిపిమని చెప్పాను. తర్వాత ఇంకా అంతవరకే చేసింది, మిగతా అన్నీ నేనే చేసుకున్నాను. క్లీనింగ్ అప్పుడు అమ్మ బాగా హెల్ప్ చేసింది. నిజం చెప్పాలంటే ఆ ఏజ్లో మా మమ్మీకి నేనైతే అంత హెల్ప్ చేయలేదు, తను బాగా హెల్ప్ చేసింది. అండ్ జున్ను కూడా దానికి వచ్చినంత వరకు, దానికి వీలైనంత వరకు ఆ ఏజ్కి తగ్గట్టు చాలానే చేస్తూ ఉంటుంది తను కూడా. 1 కల్లా క్లీనింగ్ ప్రాసెస్, నా కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా చక్కగా ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసాము. ఇంకా నూనె ఒక రాయల్ న్యాప్ వేసాను. ఆ న్యాప్కి ఉన్న హ్యాపీనెస్ అబ్బాబ్బాబ్బా, హాలిడేస్ హ్యాపీనెస్తో కాంపిటీషన్ ఇచ్చేసింది అనుకోండి.
సో ఇదనమాట మా రిటర్న్ టు హోమ్ ఆఫ్టర్ హాలిడేస్ వ్లాగ్. ఇంకంతే ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హౌస్ ఆఫ్ స్ట్రీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.